अगर देश की जनता ने कहीं हमें मौका दे दिया इंडिया गठबंधन को, प्रधानमंत्री से लेकर के जितने भी भाजपा नेता हैं जेल के अंदर बंद हो। అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. ప్రధాని మోదీని జైల్లో పెడతా అంది ఆవిడ. ప్రధాని మోదీ నుండి బీజేపీ నేతలను అందరినీ జైలు ఊచల వెనక పడేస్తా అంటూ ఫ్రస్ట్రేషన్తో ఊగిపోయింది ఆవిడ. ఆవిడ పేరు మీసా భారతి, డాటర్ ఆఫ్ లాలూ ప్రసాద్ యాదవ్. ఎస్, లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కూతురే ఈ మీసా భారతి. ఇంతకీ మోడీ గారిని ఎందుకు జైల్లో పెడతాను అంటుందో అందుకు ఎక్స్ప్లెనేషన్ అయితే ఏమీ ఇవ్వలేదు. మొన్న ఆదివారం రోజు ఆమె బీహార్లో ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ మేము ఎంఎస్పీ అమలు గురించి మాట్లాడుతున్నాం, మరి అతనేమో బుజ్జగింపు ధోరణితో కాలయాపన చేస్తున్నాడు. అతను అంటే మోడీ గారు అని ఇక్కడ అర్థం. అతను ఇక్కడకు వచ్చినప్పుడల్లా, ఇక్కడకు అంటే బీహారుకు అని అర్థం, అలా వచ్చినప్పుడల్లా మా కుటుంబం అవినీతికి పాల్పడుతోందని ఎప్పుడూ ఆరోపిస్తూ ఉంటాడు. ఈ దేశం అంటే భారతదేశం ఇండియా అలయన్స్కి అవకాశం ఇస్తుంది అంటే ఇండియా గవర్నమెంట్ ఏర్పాటుకు ఇండి కూటమికి అవకాశం వస్తుంది అని అర్థం అన్నమాట. అలా అవకాశం వచ్చిన తర్వాత మోడీ నుండి బీజేపీ నేతల వరకు అందరూ కటకటాల వెనుకకు వెళతారు అంటూ మాట్లాడింది. ఆమె తన మాటల్లో ఎంఎస్పీ అని మాట్లాడింది కదా, మేము ఎంఎస్పీ గురించి మాట్లాడుతున్నాం అంటూ మాట్లాడింది. ఎంఎస్పీ అంటే మినిమం సపోర్ట్ ప్రైజు. మినిమం సపోర్ట్ ప్రైజు అంటే కనీస మద్దతు ధర. బహిరంగ మార్కెట్లో రైతుల పంటలకు ధరలు ఖర్చు కంటే తక్కువగా ఉన్నప్పుడు వారి నుండి నేరుగా అంటే రైతుల నుండి నేరుగా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. ఈ కొనుగోలు రేటు కనీస మద్దతు ధరను కల్పించేలాగా ఈమె గారు ప్రయత్నిస్తారట, ఉద్యమం చేస్తారట. పంజాబ్ రైతులు దీని గురించే ఢిల్లీపైకి మొన్న యుద్ధంలాగా ఉద్యమం చేస్తూ వచ్చారు కదా, అదన్నమాట. అందుకని ఆమె ఎంఎస్పీ అంటూ మాట్లాడింది. సరే, అది వదిలేద్దాం. తర్వాత మోడీ గారు బీహార్ వెళ్ళినప్పుడల్లా మీసా భారతి కుటుంబాన్ని అవినీతి పేరుతో ఆరోపిస్తున్నాడు అని బాగా ఫీల్ అవుతూ అవకాశం రావాలే గాని మోడీని జైల్లో వేస్తా అంటూ ఆవేశపడింది. అయితే విషయం ఏమిటంటే మోడీ గారు బీహార్ వెళ్ళినప్పుడల్లా అవినీతి అని ఆరోపిస్తున్నాడు అనడం కరెక్ట్ కాదు. అది ఆరోపించడం ఎందుకు అవుతుంది? ఆమె తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ గారు చాలా కేసుల్లో ఇరుక్కున్నారు. కొన్ని కేసుల్లో నిజ నిరూపణ కూడా జరిగింది, జైల్లో శిక్ష కూడా అనుభవించాడు. ఇంకా చాలా కేసులు ఉన్నాయి ఆయన పైన, వాటికి సంబంధించి కూడా జైలుకు వెళ్లాల్సి ఉంది, శిక్ష అనుభవించవలసి ఉంది. ఆయన ప్రస్తుతం బెయిల్ పైన మాత్రమే బయట ఉన్నారు. ఆరోపణ అంటే నిందితుడిపై చేసేది. ఆరోపణను ఎదుర్కొనేవారు ట్రయల్స్లో నిందలను అబద్ధం అని ప్రూవ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అంటే నిందితుడి కేసు ట్రయల్స్లో ఉన్నప్పుడు చేసేవి ఆరోపణలు. కానీ లాలూ ప్రసాద్ కేవలం నిందితుడు కాదు, కేవలం ఆరోపించబడిన వ్యక్తి మాత్రమే కాదు, నిజం నిరూపణ జరిగి జైలులో శిక్ష అనుభవించిన వాడు కదా. ఇంకా ఈ విధంగా బోలెడు కేసులున్నాయి. మొత్తం కేసులు పూర్తి చేసేంత వయసు కూడా అతనికి ఉందో లేదో చెప్పలేం. అందుకని మోడీ గారు చేసింది ఆరోపణ కాదు, ఆయన వాస్తవం చెప్పారు. లాలూ ప్రసాద్ యాదవ్ గారి ఫోటర్ స్కామ్ గురించి మీకు బాగా తెలిసే ఉంటుంది. అమాయక మూగజీవుల పశుగ్రాసం పేరుతో 100 కోట్ల రూపాయలు కొట్టేసిన స్కామ్ ఇది. పశుగ్రాసం స్కామ్ మూలాలు 1970 నుండే ఉన్నాయి. జగన్నాథ్ మిశ్రా బీహారుకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుండి దీనికి సంబంధించిన మూలాలు ఉన్నాయి. అయితే 1985లో అప్పటి ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా టిఎన్ చతుర్వేది అప్పటి సీఎం చంద్రశేఖర్ సింగ్ గారికి ఈ విషయంగా లెటర్ కూడా రాశారు. తర్వాత 1992లో యాంటీ కరప్షన్ విజిలెన్స్ విభాగానికి చెందిన బిధుభూషణ్ ద్వివేది డైరెక్టర్ జనరల్ జి నారాయణకు పశుగ్రాసం కుంభకోణం గురించి వివరిస్తూ దీనిలో ముఖ్యమంత్రి స్థాయి దాకా ప్రమేయం ఉంది అని తెలియజేశాడు. అయితే దీనికి ప్రతిగా ద్వివేదినే మొదట ట్రాన్స్ఫర్ చేశారు, తర్వాత ఏకంగా సస్పెండ్ చేశారు. కానీ కేసు బాగా బయటకు వచ్చాక కోర్టు ప్రమేయంతో ఆయనను తిరిగి తీసుకున్నారు. కేసులో ఆయననే సాక్షిగా ఉన్నాడు. తర్వాత 1985లో డాక్టర్ దిన్నేశ్వర్, డాక్టర్ ధర్మేంద్ర సిన్హా, డాక్టర్ బీరేష్ ప్రసాద్ సిన్హా వీరు ఈ పశుగ్రాసం స్కామ్ అండ్ మాఫియాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి బయటపెట్టారు. ఇలా మొదటిసారి కేసు బయటకు వచ్చింది. అయితే వీరందరినీ ట్రాన్స్ఫర్లు చేశారు, సస్పెండ్లు చేశారు, ఇంకా వారిపైన తుపాకీ కాల్పులు కూడా జరిపారు. ఈ విధంగా పశుగ్రాసం కేసులో మాఫియా కూడా ఎంటర్ అయింది. 1996 జనవరిలో రాంచీ ట్రెజరీ నుండి పశుగ్రాసం పేరుతో ప్రభుత్వ సొమ్మును కొల్లగొట్టినట్టు అప్పటి రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి విఎస్ దూబే విచారణలో తేల్చాడు. దీని తర్వాత మాఫియా బ్యాచ్ సరాసరి పశు సంవర్ధక శాఖ కార్యాలయాలపై దాడి చేసి పత్రాలను ఎత్తుకుపోయారు. పశుగ్రాసం కుంభకోణం వార్తను ఫస్ట్ టైం జర్నలిస్ట్ రవి ఎస్ ఝా అనే ఆయన బయటపెట్టాడు. దీంతో కేసు ప్రజల ముందుకు వచ్చింది. ప్రజల్లోకి వచ్చి దబిడిదిబిడి అవుతూ ఉండటంతో లాలూ ప్రసాద్ యాదవ్ గారు
విచారణకు ఓ కమిటీని వేశారు. అయితే నేరారోపణ ఎదుర్కొంటున్న ఆయనే ఈ కమిటీని వేయడం వల్ల ఈ కమిటీ వల్ల నిజం బయటకు రాదు అంటూ భయాలు పెద్ద ఎత్తున వ్యక్తం కావడంతో కేసు 1996లో సిబిఐకి అప్పగించాలని కోర్టు ఆదేశించింది. 1997 మేలో ఈ స్కామ్లో ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్కి సంబంధం ఉంది, ఆయనను ప్రాసిక్యూట్ చేయాలి అని అడిగింది సిబిఐ. జూన్ 17వ తేదీన గవర్నర్ లాలూ గారిని ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతించాడు. ఇదే నెల 23న లాలూ పైన ఇందుకు కారణమని భావించిన మరో 55 మంది పైన ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. లాలూ ముందస్తు బెయిల్ పిటిషన్ని పెట్టుకున్నారు గాని కోర్టు తోసిపుచ్చింది. దాంతో 30వ తేదీన ఆయనను అరెస్టు చేయడం జరిగింది. లాలూ ప్రసాద్ గారు ఇలా అరెస్టు అయినప్పుడు భారతదేశ ప్రధానిగా దేవేంద్ర గౌడ్ గారు ఉన్నారు. దేవేంద్ర గౌడ్ కూటమిలో లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడీ పార్టీది ప్రముఖమైన స్థానం ఉంటుంది. అంటే లాలూ ఇలా అరెస్ట్ అయిన సమయంలో అక్కడ బీజేపీయో నరేంద్ర మోడీయో కనీసం అటల్ బిహారీ వాజ్పేయి గారో లేరు. తమ మిత్ర కూటమికి చెందిన ప్రధానమంత్రియే ఉన్నాడు. అయితే ఇప్పుడు ఆయన పెద్ద కూతురు కోపంతో మోడీ గారిని జైలులో వేస్తాను అంటోంది కదా, వాళ్ళ డాడీని జైల్లో పెట్టింది మోడీ గారా? కాదు కదా. అలా లాలూ గారు కేసులో కూరుకుపోయి అరెస్టు అవగానే అతని రాజీనామా కోసం ప్రతిపక్షాలు ఆందోళనతో రెచ్చిపోయాయి. దాంతో జూలై 25వ తేదీన తను రాజీనామా చేసి తన భార్య రబ్రీదేవి గారిని సీఎంని చేశారు లాలూ ప్రసాద్ యాదవ్ గారు. పశుగ్రాసం పేరుతో చేసిన ఈ స్కాములో అప్పటి లెక్క ప్రకారం 9.4 బిలియన్ రూపాయలను అక్రమంగా ప్రభుత్వ ఖజానా నుండి డైరెక్ట్గా దోచుకున్నారు అని లెక్క తేలింది. ఇప్పటి లెక్క ప్రకారం ఇది ఎంత అంటే 600 మిలియన్ల అమెరికన్ డాలర్లకు సమానమట. అంత పెద్ద మొత్తం దోచేశారన్నమాట. అంటే ప్రభుత్వ ఖజానాలోని డబ్బంతా తాను సీఎం కాబట్టి అంతా నాదే అనుకున్నారన్నమాట. ఇందుకు సంబంధించి మే 2013 నాటికి మొత్తం 53 కేసుల్లోని 44 కేసుల్లో విచారణ పూర్తయింది. 500 కంటే ఎక్కువ మంది నిందితులు వేర్వేరు న్యాయస్థానాల చేత దోషులుగా నిర్ధారించబడ్డారు. శిక్షలు కూడా విధించబడ్డాయి. వీరందరిలోకి అతిపెద్ద దోషిగా అంటే ప్రధానమైన దోషిగా లాలూ ప్రసాద్ యాదవ్ తేలారు. 2013 అక్టోబర్ 3వ తేదీన 5 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది ఆయనకి. 2.5 మిలియన్ల జరిమానా కూడా విధించబడింది. అలాగే 6 సంవత్సరాల పాటు ఎలక్షన్స్లో పోటీని కూడా చేయకుండా నిషేధించింది కోర్టు. 2018 జనవరి 6వ తేదీన సిబిఐ కోర్టు మరో 3.5 ఏళ్లు జైలు శిక్ష విధించింది ఆయనకు. 5 లక్షల జరిమానా కూడా విధించింది. ఇదే నెల 24వ తేదీన 3వ తీర్పులో కూడా ఇతనికి మరో 5 సంవత్సరాల జైలు శిక్ష, 10 లక్షల జరిమానా విధించబడింది. ఇలా మొత్తం ఈయనకు ఇప్పటి వరకు 13.5 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. ఇప్పుడు చెప్పండి, మోడీ గారు చేసినవి ఆరోపణలు మాత్రమే అంటారా? పశుగ్రాస దొంగ అంటారా? ఇలా అన్నందుకు మోడీ గారినే జైలుకు పంపిస్తానంటోంది మీసా భారతి అను లాలూ ప్రసాద్ గారి పెద్ద కూతురు. లాలూ ప్రసాద్ యాదవ్ గారి స్కామ్ను బయటకు తెచ్చింది, నడిపించింది అంతా నరేంద్ర మోడీ గారు కాదు కదా. మరి మోడీ గారి పైన అంత కోపం ఎందుకు? మన్మోహన్ సింగ్ గారి హయాంలో, దేవగౌడ అండ్ ఐకే గుజరాల్ గారుల కాలంలో లాలూ ప్రసాద్ గారి అరెస్టులు జరిగాయి. కాబట్టి వారిపైన, వారి పార్టీలపైన ఆమెకు ద్వేషం ఉండాలి. అయితే అసలు విషయం ఏమిటి అంటే, ఈ మీసా భారతి పాటలీపుత్ర లోక్సభ నియోజకవర్గం నుండి ఆర్జేడీ పార్టీ నుండి పోటీ చేస్తోంది. అంతకు క్రితం 2019లో కూడా ఇక్కడి నుండే పోటీ చేసింది. కానీ బీజేపీ అభ్యర్థి రామ్ కృపాల్ యాదవ్ చేతిలో ఓడిపోయింది. ఇక ఇదే అంటే ఈ విధంగా మాట్లాడడంతోనే తన అభ్యర్థిత్వం కోసం చేసుకునే ఎలక్షన్ క్యాంపెయిన్గా భావిస్తోంది అన్నమాట. మనం ఎంత పెద్ద దొంగలం అయినా పర్వాలేదు, మన ప్రత్యర్థులే దీనంతటికీ కారణం అని నిందించి ప్రజల్ని నమ్మిస్తే చాలు. ఇదే చాలా పెద్ద స్ట్రాటజీగా ట్రెండ్ చేస్తున్నాయి పార్టీలు. కేజ్రీవాల్ గారు కూడా చూడండి, లిక్కర్ కేసులో బుక్ అయ్యారు. మరీ లిక్కర్ కేసులో బుక్ అయ్యానే అని సిగ్గుపడకుండా ఇదంతా బీజేపీ కుట్ర అంటూ పాట పాడుతూ లగెత్తుతున్నారు. ఇక్కడే తెలియటం లేదా అతని నీతి నిజాయితీలు ఏ పాటివో. అలా మీసా భారతి మోడీ గారినే జైల్లో వేస్తా, బీజేపీ లీడర్లందరినీ వేస్తా అని బహిరంగ సభలో మాట్లాడింది. అంటే తన తండ్రి జైలుకు వెళ్ళినవాడు అని ప్రజలు మర్చిపోవాలి, మోడీ గారి జైలు గురించి ఆలోచించాలి. అది స్ట్రాటజీ. ఇక ఈమె మాటలకు బీజేపీ ఎంపీ సుధాంశు త్రివేది ఆమె తన తండ్రి ప్రతిజ్ఞను నవ్వుల పాలు చేస్తోంది అన్నారు. మీ కుటుంబం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని ప్రూవ్ అయింది కదా, అందుకని ఇలాంటి కామెంట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, పగటి కలలు కనవద్దు అంటూ బీజేపీ మరో ఎంపీ రవిశంకర్ ప్రసాద్ గారు హెచ్చరించారు. మీ మాటలకు మేము భయపడాలా?
దానా కుంభకోణంలో లాలూ ప్రసాద్పై సిబిఐ విచారణలో నేనే న్యాయవాదిగా ఉన్నాను. నువ్వు, నీ తల్లి, నీ తమ్ముడు అందరిపైన భూ వివాదం కేసుపైన కూడా విచారణ ఇంకా కొనసాగుతోంది. దేశం నుండి మీరు ఏది దాచలేరు. ప్రధానమంత్రి పదవికి ఎంతో గౌరవం ఉంటుంది. మీరు ఇలా సిగ్గుమాలిన బాధ్యతారహితమైన మాటలు మాట్లాడకూడదు అని కూడా అన్నారు రవిశంకర్ గారు. ఏదైనా ఒక మాట ఎవరినైనా అనాలి అంటే ఆ వ్యక్తి నిజానికి అనడానికి తగినవాడేనా లేదా అన్న ఆలోచన కాస్తైనా ఉండాలి కదా. మోడీ గారి పైన ఏమైనా స్కామ్ ఉందా? ఆయన 25 ఏళ్లుగా ముఖ్యమంత్రి, ప్రధానమంత్రిగా అత్యున్నత స్థానంలోనే ఉంటున్నారు గాని ఒక్క స్కామ్నైనా ఈ మొత్తం పీరియడ్లో చూపించగలరా, నిరూపించగలరా? ఆయన తన సొంత ప్రయోజనం కోసం ఏమైనా చేసుకున్నారా? ఏం చేసుకున్నారో అది చూపించగలరా? ఆయన ఈ దేశాన్ని అత్యున్నత స్థాయికి తీసుకువెళ్లాలన్న కలను నిజం చేస్తూ సాగిపోతున్న మహా పోరాటానికి రూపంలా కనబడుతున్నారు. ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఒక చార్టుని ఇస్తున్నాను. ఆ చార్టును అభిజిత్ డాక్టర్ ఫడ్నిస్ అను ఎకానమిస్ట్ తయారు చేశారు. మోడీ గారు ఇప్పటి వరకు ఏం చేశారు అనే వివరాలకు సంబంధించిన చార్టు ఇది. ఆసక్తి ఉంటే చూడండి, ఇమేజ్లో ఇచ్చాను. దేశం కోసం ఇంతలా పలవరించి ప్రయత్నించి సాకారం చేస్తున్న ప్రధాని ఇంకెవరైనా ఉన్నారా? అలాంటి ప్రధాని మోదీ గారిని జైల్లో వేస్తాను అంటూ స్కాములతో నిండా మునిగి కటకటాలను లెక్కించి వచ్చిన వారు కూడా సవాలు చేస్తే అది ఎంత అపహాస్యంగా, అసహ్యంగా ఉంటుందో ఇక ఎవరికి వారే ఊహించుకోవాలి. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.